నా పేరు గుమ్మడిరాజు నాగరాజు. నాగర్ కర్నూల్ ఘటన సంబంధించినటువంటి 2 నెలల పాప మృతిలో ఈ రోజుకి 10 రోజులు గడిచినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ పాప మృతి పట్ల స్పందించినటువంటిది లేదు. నిన్న మల్లు రవి గారు మాట్లాడుతూ అసలు ఆ ఘర్షణకు పాపకు మృతికి సంబంధమే లేదు అని చెప్పి మల్లు రవి గారు బుకాయించే ప్రయత్నం, ప్రభుత్వాన్ని తప్పించే ప్రయత్నం, ప్రభుత్వానికి ఈ పాప మృతికి సంబంధం లేదనే పద్ధతిలో మాట్లాడే వ్యవహారం చేశారు. ఎమ్మెల్యే గారు మాత్రం దోషులు ఎవరైనా వాళ్ళు ఏ వర్గం వారైనా అప్పర్ క్యాస్ట్ అయినా మేము అరెస్ట్ చేసి తీరుతాం, ప్రభుత్వానికే దోషులకు సంబంధం లేదు, మేము ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షాన నిలబడతాం, న్యాయం జరిగే వరకు మేము కూడా ఉంటామని చెప్పి నాగర్ కర్నూలుగా ఎమ్మెల్యే గారు మాట్లాడారు. అదే ఎంపీ మాత్రం ఈ ఘటనకు ఆ పాపకు సంబంధం లేదని చెప్పి ఆ రోజు అక్కడ జరిగిన ఘటనలో డిఎస్పీ గారు కూడా పాప ఆ ఘటనలో లేదు అని చెప్పి, కానీ తర్వాత రెండో వీడియో సోషల్ మీడియాలో వచ్చినటువంటి దాంట్లో పాప ఉంది, పాప తల్లి కూడా ఆ ఘటనలో ఆ రూమ్లో ఉంది, పక్కా అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణలో ఆ పాపకి దెబ్బ తగిలిన మాట వాస్తవం అని చెప్పి ఆ సోషల్ మీడియాలో వచ్చిన వీడియో మనకు చెప్తా ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో, గ్రామ పెత్తందారులు ఉన్నారో వాళ్ళు ఈరోజు దీన్ని బయటపడడానికి, వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండడానికి, అరెస్ట్ చేస్తే ఈరోజు ఇన్ని రోజులు కాపాడి ప్రభుత్వమే అనే అటువంటి ప్రభుత్వం మీద ఎక్కడ పోతుందో అని చెప్పి ఈరోజు మల్లు రవి గారు మాట్లాడినటువంటి మాటల్లో ఆంతర్యం కనపడతా ఉంది. ఈరోజు అక్కడ జరిగే ఘటనలో పోలీసులు ఆ నిరాహార దీక్షను చెడగొట్టి 144 సెక్షన్ పెట్టేందుకు ఏర్పాటు చేసినటువంటి ప్రయత్నం, రెడ్లతో ర్యాలీ తీపించేటువంటి ప్రయత్నం, అటు రెడ్లు ర్యాలీ తీయడం, ఈ బాధితులు ధర్నా చేయడం, ఈ 2 ఘర్షణల మధ్యలో ఇక్కడ నుంచి వీళ్ళ టెంట్ లేపాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో చేపించేటువంటి ప్రయత్నంలోనే తేటతెల్లం అవుతా ఉంది. ఈరోజు ప్రభుత్వం దాని వెనుక ఉంది. అక్కడ సర్పంచ్ని కానీ, ఆ దాడి చేసిన రెడ్లను కానీ, అగ్రవర్ణాలను కానీ అరెస్ట్ చేయకుండా ఈరోజు చూడాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దానికి ఎన్నుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈరోజు విశారదన్ గారు చెప్పినటువంటి దాంట్లో శాంతియుతమైనటువంటిది, మేము గాంధేయవాదానికి సంబంధించినటువంటిది, హింసకు వ్యతిరేకమైనటువంటిది, హింసకు తావులేనటువంటి ఒక నిరాహార దీక్ష ఈరోజు హైదరాబాద్లో ప్రజా సంఘాల జాక్ కార్యాలయంలో ఆ కుటుంబ సభ్యులతో జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్నటువంటి వాటికి మేము చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, ఇల్లు కట్టివ్వాలి, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి దాడిలో పాల్గొన్న అగ్రవర్ణాలలో అందరినీ కూడా అరెస్ట్ చేయాలి, చట్ట ప్రకారం శిక్షించాలి. అది లేని పక్షాన ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దళిత సామాజిక వర్గాలు అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద రేపు రజక ఆ కులంలో ఉండే వృత్తిని బంద్ చేసేటువంటి కార్యక్రమం రేపు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. రెడ్లకు సామూహికంగా మొత్తం ఎక్కడికక్కడ వృత్తి బంద్ చేసేటువంటి రెడ్లకు సహాయ నిరాకరణ చేసేందుకు కూడా ఆ దిశగా రజక సంఘాలు కూడా ఆలోచిస్తున్నాయి. రేపు రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అది కాని పక్షంలో ఇప్పటికే విశారదన్ గారి నాయకత్వంలో ఈ పోరాటం నిర్వహిస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది. రేపు తెలంగాణ బంద్ చేసి ఈ ప్రభుత్వానికి బదనం, ఈ తెలంగాణలో ఉండే కాంగ్రెస్ రెడ్ల ప్రభుత్వం రెడ్ల కోసం ఏర్పడ్డది అనేటువంటి విధంగా రేపు తెలంగాణ సమాజంలోని పంపించేటువంటి ఏర్పాటు మా ప్రజా సంఘాలు బాధ్యత తీసుకుంటున్నాయి. చేస్తే ఆ రకంగా ప్రభుత్వం ఎప్పటికైనా గుర్తించాలి, బాధ్యతలను అరెస్ట్ చేయాలి, ఆ నేరగాళ్ళని ఎవరైతే ఉన్నారో మృతికి సంబంధించినటువంటి మర్డర్ కేసు పెట్టాలి, ఆ రకంగా ఆ కుటుంబానికి నష్టపరిహారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా.